హాయ్ నమస్తే అండి. నేనేమి ప్రశాంతిని. ఒక చిన్న ట్రిప్ వేసామండి. ఆ ట్రిప్ వచ్చేసరికి మేము కోదండరామస్వామి దేవస్థానం ఒంటిమెట్ట అండి. రాత్రి 10 గంటలకు మేము బయలుదేరాము. ఉదయం 5 గంటలకల్లా మేము ఆ క్షేత్రానికి చేరుకున్నామండి. నైట్ జర్నీ చేస్తూ మీకు వీడియో తీస్తున్నాను. ఇదంతా నైట్ వ్యూ అండి. తెల్లారి 5 గంటలకల్లా మేము దర్శనానికి అంటే ఒంటిమెట్ట చేరుకున్నాము. 6 o'clockకే దర్శనానికి వెళ్ళిపోయామండి. స్నానాలు అవన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ ఒంటిమెట్ట దేవస్థానం మీ అందరికీ తెలిసిందే. అంతకుముందు ఈ క్షేత్రం గురించి ఎవ్వరికీ అంతగా తెలియదు. మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఈ ఒంటిమెట్ట క్షేత్రానికి చాలా విశేషత వచ్చింది. ఇప్పుడు మీరు చూస్తున్నది దేవాలయం యొక్క పిక్స్ అండి. ఇదిగో ఇదే రామాలయం, కోదండరామస్వామి దేవాలయం అండి. మేము 6 గంటలకే వెళ్ళటం వల్ల చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంది. ఎంతో ప్రశాంతంగా ఉంది. అంతమంది జనం కూడా లేరు. ఆదివారం అవటం వల్ల కొంచెం జనం ఉన్నారనిపించింది. మేము ఆదివారం నాడు వెళ్ళామండి. గాలి గోపురము ఎంట్రన్స్లో ఇలా 4 దిక్కులా గోపురాలు ఉన్నాయండి. దేవాలయానికి చాలా ప్రశాంతంగా అనిపించింది. మనకి భద్రాచలం ఎట్లాగో ఇక్కడ ఈ రామాలయం కూడా నిదానంగా అంత ప్రసిద్ధి చెందుతూ ఉంది. ఇక్కడ రాముల వారు దీన్ని ఏకశిలా నగరం అని కూడా అంటారంటండి. ఎందుకంటే ఒకే రాతి మీద రామ, లక్ష్మణ అండ్ సీత ముగ్గురు విగ్రహాలు చెక్కబడి ఉంటాయి. ఒకవైపు నుంచి మనం చూస్తే అన్నదమ్ములు ఇద్దరు చక్కగా కనిపిస్తూ ఉంటారు పక్క పక్కన ఉన్నట్టు. ఇంకో పక్క నుంచి చూస్తే రాముల వారు, సీతాదేవి పక్క పక్కన ఉన్నట్లు కనిపిస్తూ ఉంటారు. ఈ దేవాలయంలో ఆంజనేయ స్వామి లేరండి. మనకి భద్రాచలంలో రాముల వారికి ఎలా సపరేట్గా ఆంజనేయ స్వామి దేవస్థానం ఉందో ఇక్కడ కూడా ఎదురుగుండా ఆంజనేయ స్వామి విగ్రహం ఉన్నదండి. మీరు చూస్తున్నది ధ్వజస్తంభము. నేను చెప్పాను కదా, ఉదయమే వెళ్ళటం వల్ల చాలా ప్రశాంతంగా వాతావరణం ఉందండి. మేము దర్శనం చేసుకున్నాము. ఇక్కడ తెలియాల్సిన విషయం ఏంటంటే శనివారము, ఆదివారము కొంచెం విశేషంగా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ క్షేత్రంలో ప్రతి పౌర్ణానికి స్వామివారికి కళ్యాణం జరుగుతుందంటండి. చక్కగా ఇక్కడ 4 వైపులా మండపాల్లా ఉన్నాయి. ఇది డోలోత్సవ మండపము. మీరు చూస్తున్నది ప్రతి పౌర్ణానికి మీకు ముందే చెప్పాను కదా, స్వామివారికి కళ్యాణం జరుగుతుందంట. శనివారం ఏమో అభిషేకం జరుగుతుందంటండి విశేషంగా. అలాగే ప్రతి ఆదివారం స్వర్ణ పుష్పాలతో స్వామివారికి అష్టోత్తర పూజ ఉంటుందంట. మేము ఆదివారం వెళ్ళటం వల్ల ఆ అవకాశం మాకు దొరికిందండి. స్వామివారికి అతి సమీపంలోనే కూర్చుని ఆ పూజ అంతా చూసుకునే భాగ్యం మాకు కలిగింది. ఇది మెయిన్ టెంపుల్ అండి, గాలిగోపురం. రాములవారి డోలోత్సవ మండపము, అలాగే సీతామ్మవారి డోలోత్సవ మండపము, అలా సపరేట్గా ప్రతి చోట 4 మండపాలు ఉన్నాయి. ఒక్కరోజు తేడా అండి. తర్వాత మేము పౌర్ణానికి అవకాశం లేకుండా పోయింది. ఇది మాత్రమే చేసుకున్నాము. ఆ వివరాలన్నీ చక్కగా ఇక్కడ తెలియజేశారండి. ఇక్కడ ఆన్లైన్ టికెట్లు కూడా ఉన్నాయి. మనం ఆన్లైన్లో కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ శిలాశాసనాలు అంటే ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటి అనేది సాంస్క్రిట్లో రాసి ఉందండి. ఈ గుడి ప్రాంగణంలోనే శివాలయం కూడా ఉంది, చిన్నది. రామలింగేశ్వర స్వామి అండి. ఇక్కడ ఏ కడితే ఏంటి, ఎంత కడితే ఏ సేవలు ఉంటాయి, అలాంటివన్నీ కూడా చక్కగా బోర్డు మీద రాసి ఇక్కడ ఏర్పాటు చేశారు. మీకు ముందే చెప్పాను, శనివారం నాడైతే అభిషేకం ఉంటుందని, ఆదివారం నాడైతే స్వర్ణ పుష్పాలంకరణ అదే సేవ ఉంటుందని మీకు ఇండికేట్ చేశాను. అలాగే ప్రతి నెల పౌర్ణమి రోజు స్వామివారి కళ్యాణం కూడా ఉంటుందని మీకు ముందే తెలియజేశాను. ఇదే స్వామివారి గర్భాలయము.
మామూలుగా మీరు చూస్తారని ఒకసారి తీస్తున్నాను. చాలా పురాతనమైన విగ్రహాలండి. విగ్రహాలు కూడా చాలా పురాతనమైనవి, బాగున్నాయి. రామలింగేశ్వర స్వామి అని చెప్పాను కదా, చిన్నది రామలింగేశ్వర స్వామి దేవస్థానం కూడా ఉంది. మేము ప్రాతకాలం వెళ్ళటం వల్ల అక్కడ అభిషేకం స్వామివారికి జరుగుతుంది. అభిషేకానికి స్వామివారిని మొత్తం రెడీ చేశారు. పాన్మట్ట మొత్తం తీసేసి అభిషేకానికి రెడీ చేస్తున్నారు. ఇక్కడ శిల్పకళ చాలా బాగుందండి. ఈ శిల్పకళ యొక్క అద్భుతం ఏంటి అనేది ప్రతి శిల్పాన్ని మనం చూసి చెప్పలేము, కానీ ఇక్కడ చూడండి ఎంత చక్కగా ఉందో. ఆవు ఏనుగు ఇక్కడ శిల్పకళ చూడండి ఎంత అందంగా ఉందో. రాముల వారు ఆజానబాహుడు అని తెలియజేయడం కోసం ఏర్పాటు చేసింది. ఇది ఇప్పుడు కట్టిన గుడి కాదు కదండి. స్వామివారి కళ్యాణానికి అమ్మవారికి స్వామివారు అందకపోవడంతో ఆమెని ఎత్తుకుని ఆయన మీద తలంబ్రాలు పోస్తున్నట్లుగా శిల్పకళను చెక్కడం జరిగింది. ఎంత ఇదిగా ఉందో చూడండి. ఏకశిల మీద 2 విగ్రహాలు చెక్కడం జరిగిందండి. ఇది క్లోజ్ చేస్తే ఏనుగు రూపం కనిపిస్తుంది. అదేవిధంగా ఏనుగును క్లోజ్ చేస్తే నందీశ్వరులాగా నంది కనిపిస్తుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు కూడాను. ఉదయం 7:30 గంటలకల్లా స్వామివారికి నివేదన చేయడం జరిగిందండి. ఆ నివేదన అనంతరం చక్కగా అందరికీ ప్రసాద వితరణ కూడా చేశారు ఇక్కడ. అంతేకాకుండా ఇక్కడ ఉదయము మధ్యాహ్నము అన్నదానము ప్లస్ అంతేకాకుండా టిఫిన్ సెక్షన్ కూడా ఫ్రీగానే ఉందంటండి. మేము ఉదయం చక్కగా టిఫిన్ ఇక్కడే ఫ్రీగానే తిన్నాము. ఇదిగోండి ఇక్కడ మీకు వంటశాల చూపిస్తున్నాను. పెద్ద పెద్ద బాయిలర్లు అన్నం ఉండడానికి వాటికి. ఇటు పక్కనే దానికి సంబంధించి మనకి మీల్స్ ఏర్పాటు చేయడానికి హాలు అన్నీ ఉన్నాయి. ఆంజనేయ స్వామి అని చెప్పాను కదండి మీకు, సపరేట్గా ఎదురుగుండా ఉంటారని. ఆయనే ఆంజనేయ స్వామి. నేను చేసిన వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.